హలో ఫ్రెండ్స్, మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పడానికి మీ ముందుకు వచ్చేసా. నా పేరు తేజ. మీరు చూస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ విత్ తేజ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నూడిల్స్ని ఎలా తయారు చేస్తారో చెప్పబోతున్నాను. మనం తినే నూడిల్స్ని గోధుమ పిండి ఉపయోగించి చేస్తారు. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ మెషిన్లో గోధుమ పిండి, ఉప్పు, కాన్సుని పౌడర్, అలాగే నీరు వేసి కలుపుతారు. కాన్సీ పౌడర్ అనేది పొటాషియం కార్బోనేట్ మరియు సోడియం కార్బోనేట్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఇది నూడిల్స్కి సాగే గుణం ఇస్తుంది. అలాగే దీనిని నూడిల్స్ని పాడవకుండా ప్రిజర్వేటివ్గా కూడా వాడతారు. ఇలా ఇవన్నీ కలిపి ముద్దలా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన ముద్దను ఇప్పుడు రోలర్ మిషన్లోకి పంపిస్తారు. ఇక్కడ ఆ మిశ్రమం మొత్తం పల్చని షీట్లా మారుస్తారు. ఇప్పుడు ఈ షీట్స్ని నూడిల్స్ కటింగ్ మెషిన్లోకి పంపిస్తారు. ఇక్కడ షీట్స్ని సన్నని తీగలుగా కట్ చేస్తారు. అలా సన్నగా కట్ చేసిన తీగలే నూడిల్స్ అన్నమాట. తర్వాత కట్ చేసిన నూడిల్స్ని 140 డిగ్రీల వేడి వద్ద ఓవెన్ గుండా పంపిస్తారు. దానితో అవి కట్టుబడి 80% కుకింగ్ అనేది జరుగుతుంది. తర్వాత వాటిని ప్యాకింగ్కి పంపిస్తారు. ఇప్పుడు నూడిల్స్లో ఉండే మసాలా ప్యాకెట్స్ని ఎలా తయారు చేస్తారో చెప్తాను. నూడిల్స్ మసాలాని ఒక్కొక్క కంపెనీ ఒక్కో విధంగా తయారు చేస్తుంది. వారి కంపెనీల ప్రత్యేకతను బట్టి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి, టేస్టీ సాల్ట్ మరియు కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ని కలిపి ఉపయోగించి చేస్తారు. పైన చెప్పిన వాటన్నిటినీ కలిపి తయారు చేసిన మ్యాగీ మసాలా పౌడర్ని చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి ప్యాకింగ్ చేస్తారు. కొన్ని కంపెనీలు చిన్నగా కట్ చేసి ఎండబెట్టిన కూరగాయ ముక్కలు కూడా వేస్తారు. ఇలా మసాలా అనేది తయారవుతుంది. ఇప్పుడు చివరిగా నూడిల్స్ మరియు మసాలాని కలిపి ప్యాకింగ్ అనేది చేస్తారు. కొన్ని ప్యాకెట్స్ని టెస్టింగ్ చేసి అవన్నీ కరెక్ట్గా ఉంటే డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. నూడిల్స్ వాడకం అనేది 4000 సంవత్సరాల ముందు నుంచి ఉందట. గత సంవత్సరం చైనాలోని బీజింగ్ ప్రాంతంలో పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాల్లో 4000 సంవత్సరాల క్రితానికి చెందిన నూడిల్స్ అనేవి బయటపడ్డాయి. అప్పట్లో వచ్చిన భూకంపం వలన ఒక పాత్రలో ఉన్న నూడిల్స్ అనేవి అలానే భూమిలో ఉండిపోయి ఉంటాయని, అందుకే అవి పాడవకుండా ఇప్పటికీ ఉండుంటాయని చీఫ్ సైంటిస్ట్ అయిన హుయాన్ లు చెప్పారు. ఒకప్పుడు నూడిల్స్ అనేవి ధనవంతుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లో మాత్రమే ఉండేవట. కానీ ఇప్పుడు ప్రపంచంలో చాలా చీప్గా దొరికే ఫుడ్లలో నూడిల్స్ కూడా ఒకటి. చాలా దేశాల్లో నూడిల్స్ అనేవి వారి ముఖ్య ఆహారంగా తీసుకుంటున్నారు. జపాన్లో నూడిల్స్కి ప్రత్యేకంగా ఒక మ్యూజియమే ఉంది. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు 4560 రకాలుగా నూడిల్స్ని వండారట. ఇప్పటికీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. చాలా దేశాలలో అక్టోబర్ 6న నూడిల్స్ డేగా జరుపుకుంటారు. నూడిల్స్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.